నేను ఊపుతానండి చెరికలం సగం ఊక్కోవాలి గానే ఊపుకుంటూ పోతున్నావేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మొన్న 4-5 రోజులు ఊరికి పోతే ఎవరు నొక్కారు ఆ వారం మొత్తం నువ్వు నొక్కు నువ్వు సరే ఇప్పుడు నేను 4 రోజులు ఊరికి పోతే నువ్వు ఊకినావు గానే ఈ 4 రోజుల నుంచి నేను ఊపుతా తర్వాత నీ సంగతి చెప్తాను ఊకకపోతే తర్వాత నీ సంగతి చెప్తాను ఏడిపోతున్నావు మరి రెడీ అవుతున్నావు బాబుకు గోళీలు అంట తెస్తా అయిపోయినాయి అట మీ అన్నయ్య చెప్పపోయినావు తెమ్మని ఏ ఆయన ఎటో పోయిండు ఆయన ఎటో పోతే ఎప్పుడు మనకు పని ఉండదు ఎప్పుడు నువ్వే పోయి తెస్తున్నావు పని ఉంటదంటే మరి అది కూడా పనే కదా పని అంటే ఒక్కసారి కూడా వాళ్ళు పట్టించుకోరా ఏ పట్టించుకునేది ఏంది పట్టించుకోవడం అనేది వాళ్ళకి తెలియాలి కానీ మనం ఓకే అంటాం కానీ అప్పటి వరకు వస్తా చేతికి పోయిరా నేనెందుకు పోతే నేను పోను పని అంటే నేను పోను నువ్వు ఇదే తిరుగు వాళ్ళ పని ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు చెప్పు ఎవరు లాస్ అవుతారు ఇలా లాస్ ఏంది లాభం ఏంది ఇలా వాళ్ళ పని వాళ్ళకి మంచిగా గోళీలు అయితే మనం తెచ్చేయాలన్నా వద్దా అరే మనకు జరిగింది మనకు ఎట్లా ఎంత వీలైతే అంతవరకు అమ్మ నాన్నకు చేయాలి తాళం వేసుకున్నావు తాళం వేసుకొని ఏడికి పోదామనుకుంటావు కూల్ అయితేనేమో రఫ్న పోతావు మన చేయని పనికి మన పనికి అయితే రిక్షా వాళ్ళు పోతలేరా పనికి వాళ్ళు పోనిపోకపో నువ్వైతే నేను అప్పటికి వచ్చినాక చూసుకుంటా నువ్వైతే పో గోళీలు వేసుకున్నావా వేసుకున్నాను ఈ గోళీలు పరిశాను నీదో పరిశాను ఊకే కలవరిస్తున్నావట ఊకి వచ్చి అంటా ఉండు నేను ఫోన్ చేస్తాను మాట్లాడుతున్నా నేను ఇప్పుడు చెప్పిన అక్క నాతో మాట్లాడుతలేదు ఈయనే ఉంటావా హాయిగా ఏమైనా పని చేస్తావా లైట్ వస్తలేదట తెలంగాణ చీకట్లను వండుకురట దోమలకు ఇబ్బంది అయిందంట అందుకని వచ్చిన నేను వేసి తొందర రావచ్చు కదా ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి అది కటింగ్ ప్లేయర్ లేదు అది తెస్తాను కూడా అందుకని ఆగిన తొందరగా వచ్చి బోర్ దిక్కు పోయిరా నేను వస్తా కానీ నేను పోను ఊకే పోయిరా అంటున్నావు పోతే ఏమైతుంది నీకు పోను ఎంతసేపు అయినా వచ్చినా కూర్చొని అరే పని ఉంది కదా కనబడతలేదా ఏమైందిరా ఎందుకు అట్లా చేస్తావు ఏం చేసేది బోర్ కాడికి పోమంటే కూడా పోనీకి సాధన అయితే లేదు అంటే తీయరాదురా వాళ్ళ గట్ల ఉన్నది వాళ్ళ బాధలు గట్ల ఉన్నాయి ఏం చేస్తాం ఒకరి మీద ఒకరికి కోపాలు అయిపోయింది వస్తాడు తీయరాదమ్మా ఎందుకు అట్లా బాధపడుతుంది ఎంతసేపు అయినా వచ్చి కూర్చొనిడా వాడు ఉట్టిగా ఏం లేడు రాత్రి అంత దోమలు కలిసేది లైట్ లేదా ఏం లేదా ఏం చేయాలి ఎట్లా చేయాలి వాళ్ళంతా వాళ్ళు గట్లా మాట్లాడితే మేము ఎట్లా చేయాలి ఏ పని అయినా మాకు చిన్నోళ్ళకే చెప్తే మా పని ఎట్లా కావాలి మా మరి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏముంటది కొద్దిగా మరి ఎప్పుడన్నా వచ్చి వాళ్ళు చేస్తారా పని ప్రతిదానికి మాకే చెప్తారు అయ్యయ్యో ఎందుకు ఏమి చేసింది ఏముంది ఇక లైట్ పెడుతుండు దానికే నువ్వు వచ్చి ఇప్పటిదాకా ఏం చేసాడు ఈయనేమున్నావు రావా చేయవా ఇది కూడా లొల్లేనా అమ్మ ఈ విషయం అని కాదు ఏ విషయానికైనా మమ్మల్నే వాడుకుంటారు మీరు కూడా ఏం లొల్లి పెట్టకు వస్తుండు పోరా అరే పోతున్నా ఎంత పట్టినా సిగ్గేలేదు ఏం చేస్తున్నావో మా ఇంట్లో వేసింది 7 దాన్నే ఉంటుంది గీసింపు తీసి గడ పెడదామననే అన్నావు అసలు ఏం మనిషివో ఏమో ఎంతగానో చెప్పాలి చెప్పి నాకు యాసకు వస్తుంది దీన్నే పెడతావా దీనే జర చూడవా కూరలు నువ్వు చేయవా అరిపోతున్నా చేతులు తీసాడ పెడితే అయ్యో వరి నన్ను తొందర అవుతుంది మీ అందరితోటి ఎంతగానే అలా చేత నేను ఏం మనుషులో ఏమో అన్ని నేనే చదువుకోవాలి అన్ని నేనే చేయాలి ఇట్లా పందిలాగా గట్ట నల్లులో కూర్చున్నావు అక్కడ ఎట్లా తిడుతుంది తెలుసా మద్దరు అసలు ఇంకా తిడుతుంది మాటలు అంటే ఎవడు పడతాడు చెప్పు అలాకంటే ఏం చూస్తలేమంట మొత్తం వాళ్ళే చూస్తున్నారంట చిన్నోళ్ళు చూస్తున్నారు చిన్న కొడుకు అని మీ అయ్య అట్నే అంటాడు మీ అమ్మ అట్నే అంటది అదే అడ్డగోలుగా నాకన్నా చిన్నది అడ్డగోలుగా తిడుతుంది నన్ను నేను వాడన్నా నన్ను ఎత్తి పోతుంది వాళ్ళతోటి మాటలు పడుతుంటే ఇంటుంటే నా చెవులు పోతున్నాయి నీదేముంది పొద్దున్న లేవగానే పోతావు తాగుతావు ఊరంతా కనుక్కొని వస్తావాడా ఇంట్లో ముచ్చట పట్టించుకోనికి శాత కాదు నీకు వాళ్ళు సాదా కాకుండా ఎవరు లేస్తే ఏంది ఎవరైతే ఉంది చూస్తానికి వాళ్ళు సాదా కాకుండా ఇప్పుడు ఏమైంది నల్లికుంటే శాతం మాటలు మాట్లాడుతున్నావు లేస్తా కానీ లావు కానీ ఆడ ఎట్లా మాట్లాడుతుంది తెలుసా మరదలాడా నీకు చెప్తే అర్థమైతలేదా మొత్తం వాళ్ళే చూస్తున్నట్టాల నువ్వు పెద్ద మనుషులు మనం ఏం చూస్తలేమంటా మీ అమ్మాయ్యను ఏమన్నా అంటే పెప్పర్ మాట్లాడుతావు వస్తావు ఎప్పుడన్నా చూసినావా మా అమ్మ ఎప్పుడన్నా గోరీలని ఇచ్చినావా ఏంది ఇచ్చేవాడ నేను ఇంట్లో పని చేసుకొని అటు ఇటు చేసుకునేసరికి పని పోయేసరికి ఆ టైం అవుతుంది మళ్ళీ వస్తున్నా నువ్వేమన్నా నాకు పని ఆసరా అవుతావా ఏమన్నా నాకు హెల్ప్ చేస్తావా నువ్వు నాకు గిడు విషయం గడ పెడతావా నువ్వేమన్నా
కూరలేమో తిని అట్లనే చేస్తారు, నువ్వు అట్లనే చేస్తావు. కనీసం పిల్లలు కూడా గిడిది ఉంది గడ పెట్టారు, నువ్వు కూడా పెట్టావు. నువ్వు నేను ఎక్కువ ఒకదాన్ని రిటర్న్ చేసుకోను. నేను సప్పుడు చేయడు, నల్లుకుంటా చూస్తాడు. ఏమైంది ఇప్పుడు వాళ్ళ దగ్గర లొల్లిపోమంటున్నావు? లొల్లివమ్మని చెప్తలే నేను. మనం ఏం చేస్తలేమంట, వాళ్ళే చేస్తున్నారంట, వాళ్ళే దిద్దుకొస్తున్నారంట. మరి వాళ్ళ పేరే చెప్తున్నప్పుడు నేనెందుకు పోవాలి? మరి ఇంకా నువ్వెందుకు పోవాలి చెప్పవు? అందుతో చిన్నోళ్ళతో పెద్దల మాటలు పడాలా మనము? నువ్వు చేస్తున్నావు. ఎంత అయినా తల్లిదండ్రులు చిన్నోళ్ళే చూస్తారు, అర్థమవుతుందా? ఎవరి మాట ఒక్క పోరు ఉంటే రాఖీ పుణ్యం వచ్చింది. పుణ్యానికి పిల్లలు పరిచితోళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయరాదు. నాకు ఇది అర్థం కాదు. వీడు ఎవరిని పిలిచినా ఎవరు రాడు. ఎట్లా చేయాలి? ఒక్కరు కాదు ఇద్దరు కొడుకులు. అది ఒక్కరి మాట ఒక్కరి అరే అరే ఏడికి పోతున్నావురా? నాకు పని ఉంది. అది కాదురా, రేపే రాయే రాఖీ పుణ్యము. అక్క రాకపోయే, అక్క కన్నా ఫోన్ చేయరా? నాకు పని ఉంది. అమ్మ బెంగటింది, గుండె వలిగిందిరా అక్క మీద. మంచాన వాడే బిడ్డ మీద బెంగటి పెట్టుకుని ఈ పిల్లగాడన్నా ఉన్నారా? బాను, ఓ బాను, ఓ ఉన్నావు బిడ్డ? ఉన్నా జరిగరా మాయ జర నా బిడ్డకు ఫోన్ చేయి బిడ్డ. ఆ బిడ్డ మీద బెంగ పెట్టుకొని మంచాన లేదు. జర ఫోన్ చేయి బిడ్డ. రాజాను ఉండగా నీ వాడదాకా చేయమనకపోయినాని. అయ్యో కొడుక, నేను పిలుస్తుంటే ఏమనుంటది? అనిత అని ఉంటుంది బిడ్డ. అనిత చూస్తాను. మలేషియా నుండి ఆయన పోయాడు. మరి ఈడు చేస్తాడని ఆడు చేస్తాడని ఈడు. ఎవరు నా మాట ఇంటలేదు, ఎవరు నా మాట ఇంటలేదు. అమ్మసంది మంచం మీదకి వెళ్ళేస్తాడు. బిడ్డ అంటుంది. బిడ్డ నా బిడ్డ వచ్చానన్నా లేదు. ఫోన్ లావట్లేదు, ఫోన్ లావట్లేదు. ఎట్లా చేయాలి బిడ్డ? చూడండి మళ్ళీ ఫోన్ రిటర్న్ చేస్తున్నచ్చు. నిన్న వాళ్ళు వస్తుందే అక్క ఏం చేస్తారు? కూర్చున్నాం. అన్నం తిన్నారా? నువ్వు తిన్నావా? ఎక్కడ తిండి అక్క? తిండి ఏం చేయాలక్క? పిల్లలు చేతులు లేకుండా అయ్యారు. ఆ బుడపోరు వస్తలేదు, లొల్లి పెట్టుకుని కొడుకులు లొల్లి పెట్టుకోరు. బిడ్డ మీద బెంగట ఎత్తలేదు, గోళీ దిమ్మన్నది ఎత్తలేదు. చిన్నోడు మంచిగానే ఉండగానే గోళీలు తెచ్చిచ్చు కదా. అయ్యో పెద్దోడు రాకుండా చిన్నోడు తెచ్చిచ్చు ఎప్పుడైనా. చిన్నోడు చేతులు లేడు, పెద్దోడు చేతులు లేడు. వాడు చేస్తున్నాను వీడు ఎంత ఇప్పుడే పిలిచిన పిలుస్తుంటే వినకుండానే వెళ్ళిపోతుంది. పట్టించుకుంటలేదు. చిన్నోడు తెచ్చిచ్చు ఎప్పుడైనా గోళీలు. ఇంకా బుడపోరికి ఫోన్ చేసిన, అది కలుతుందేమంటే ఫోన్ పాడి కలుతలేదు. కలిసిందో ఏమైందో నాకు అర్థం కాదు. మనకు అర్థం కాదా? అది పోరాడు బాను చేయడా అంటే చేసిండు. అది లేపుతలేదో రింగ్ అవుతలేదో అన్నది. మొత్తం బిడ్డ మీద పికర్ పెట్టుకుంది. ఆ గోళీలు వేసుకుంటుందా, వేసుకుంటలేదా, వేసుకున్నావా అంటే వేసుకున్నా అంటుంది. అంతే, నాకు ఏం అర్థమవుతలేదు. ఈ రోడ్ దిక్కు అన్న పోతా ఎవరితో ఎవరన్నా కనబడితే ఎట్లా చేస్తానే నాన్న కష్టం ఎట్లా చేస్తాను ఎవరు చూడాలి. నాకు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ఉంటే కూడా చూస్తలేరట. నాకు నాన్న ఎట్లా కావాలి? కంటే సింగారం ఉంది, కనకుంటే సింగారం ఉన్నది. అలా పెళ్లిళ్ళు చేస్తే మకరకు వస్తున్నది, ఒకటే ఉన్నది. ఏం చేస్తాం మరి? చూడరు గాళ్ళు. తిన్నావే? గోళీలు సరిగ్గా వేసుకుంటున్నావు. ఇవి ఎప్పుడు వేసుకున్నావు? పొద్దుకి వేసుకున్నట్టు ఇవి పొద్దుగా. అదే ఏవి వేసుకున్నావు చూపి. ఇవా అన్నీ అంటే టైం అనేది ఉంటుంది. అంటే ఎవరి మీద కోపము, ఎవరి మీద తీస్తున్నావు నువ్వు? అంటే రోజు పొద్దుగా లేవాక నీ చుట్టూ తిరిగి అన్న చెప్పవు, మాట్లాడవు. ఇప్పుడు ఈ గోలు ఎప్పుడు వేసుకున్నావు చెప్పు. ఇది పొద్దుగాలదా? ఇప్పుడు వేసుకోవాలి. ఇది మధ్యాహ్నం వేసుకునేది. ఇది
అంటే డాక్టర్ చెప్పినప్పుడు వినరాదా, ఇప్పుడు నేను చెప్తానేమో వినరాదా? ఇగో ఇప్పుడు వేసుకో, పడు వేసుకో ఇప్పుడు. అరే మళ్ళా ఊకే బుదిరించుడు నాతోటి కాదమ్మా, నువ్వు ఊకే నాతోటి ఇదంతా కాదు. ఏడుకోవాలి. ఆయన ఏమో ఇట్లా కలవరిస్తుంది, అక్క అక్క అని ఏడుస్తున్నావాడు. ఏమైంది? అక్క వచ్చి చేస్తుందా మరి ఇప్పుడు? వేసుకోది గోలు వేసుకో, పడు. అలా చేతిలో గోలు ఉంది, కింద పడేస్తుంది. ఇవా పడు. గోళీలు సరిగ్గా తిని పండుకోనికే శాతం అయితే లేనట్టుంది. మరి అక్క అక్కన పడితే వచ్చేమి ఎన్ని గంటలు లేస్తావు చూద్దాం. ఏ మధ్యాహ్నం వేసుకునేది అర్థమవుతుందా? చెవులు వస్తున్నాయి, ఏమి వస్తలేవా? ఇది మధ్యాహ్నం వేసుకోవాలి, పొద్దుగాల కాదు. ఇది పట్టుకో, అటు పక్క పెట్టుకో. ఇదేమో పొద్దుగాల. ఇది అక్క 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 అని కాలువరిస్తున్నావట. బాబు చెప్పేది మొత్తం ఏంటలేవాటగా, లేపుతుడు కూడా లేస్తలేవాట. నేను రాగానే లేచి కూర్చున్నావు, నా వాయిస్ కాడికి వెళ్ళినాకనే లేచి కూర్చోట్లే ఉంది. అది మరి ఎందుకు మరి? మరి బాబు చెప్తే ఎందుకో వింటలేవు? అక్క అక్క అంటున్నావు, ఎన్ని గంటలు లేస్తావు చూస్తుంది. ఫోన్ చేసినావు, మాట్లాడినావా? టైంకి అయితే గోళీలు వేసుకో, సరేనా? పోతున్నా నేను. మళ్ళీ రాజు, తమ్మి రాజు అదేమో చీతు అనుకుంటావు అటు ఇదేమో డోర్ తీయలేదు. సంవత్సరానికి ఒకసారి మా తమ్ముళ్ళకి రాఖీ కడతాను వస్తే కూడా నోసుకోకుండా అయిపోతుంది. అమ్మా 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 నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఏంది ఏంది ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? లొల్లి పెట్టుకున్నా, ఏ గొడవ పడ్డా తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని వచ్చిన మరదలు ఏమో కొంగిసురుకొని పోయింది, ఇంకో మరదలు డోర్ కూడా వాళ్ళే వస్తారు, నేను పిలుస్తుంది. ఏడో బిడ్డ లే, నువ్వు లే. అమ్మ వేస్తలేదు, అమ్మ తట్టు. అమ్మా 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 నువ్వు ఎందుకు ఎడుతున్నావు? మేము ఉన్నావుగా, మేము ఉన్నాగా బిడ్డ. నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది, మాకు ఏడుపు వస్తుంది. అమ్మ ఇప్పుడు నిన్ను చూసి లేచింది. ఎన్ని రోజులా పట్టుకొని లేస్తలేదు. వాళ్ళు వస్తలేరు బిడ్డ. నువ్వు ఏడు, వాళ్ళ గురించి పట్టించుకో. మేము ఉన్నాం, మేము ఉన్నాము. నువ్వు ఏడాదికి పోతున్నాం వచ్చి ఏడు. నేను పిలుచుకోతా, పిలుచుకోతా. నువ్వు రాగాడు ఏడు. అమ్మా ఏడు ఈరోజు నీ గురించి బెంగ పెట్టుకొని నువ్వు వచ్చినాకనే లేచింది. ఆమె లేత నీవే ఉన్నాం కదా, నువ్వు మా గురించి మేము ఉన్నాం చెప్పు. నువ్వు ఏడ్చేది ఏం లేదు. వాళ్ళు ఒకరి మాట ఒకరు వినక ఇంత తిప్పి బెంగ పెట్టుకొని పండుకొని లేస్తనే లేదు. నువ్వు ఏడు, నేను ఉన్నా కదా, ఏం బాధపడదు. ఏడు ఏడు ఏడవకు, ఊకుంచు, ఏడవకు. అక్క వచ్చిందిరా, అక్క ఏడుస్తుంది. రారా. ఎంతసేపు ఉంటావాడా? ఎంతసేపు చూస్తావాడా? ఏం చూస్తున్నావాడా? నాడు ఇంట్లో నాడు ఒరుతుంటే మనిషిని కదా. అక్క వచ్చింది, రారా. ఏం చూస్తున్నావాడా? పిలుచుట కూడా వస్తారా? షోలు వినిపిస్తలే. అక్క వచ్చింది. అక్క వస్తే
అప్పుడు పంచదే అయింది మనకు బంగారం గురించి. అక్కొచ్చిందని మాట్లాడుతున్నావు, మర్చిపోయినా ముచ్చట్లన్నీ నువ్వు. సరే కానీ అదంతా ఉంది కానీ మీ చెల్లి ఎప్పుడు వచ్చింది? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? వచ్చింది అది ఎప్పుడు? పొద్దుగాల వచ్చింది. ఎట్లా బస్సుగా? అది బస్కి వచ్చిందా ఆటోకి వచ్చిందా అని మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అంటే ఇప్పటిదాకా కొరిందా మెంటల్లా అన్నా నేనేమన్నా? నేను మరి ఏం చెప్పాలంటున్నావు? ఏంది కావచ్చు. నీదేందో నాకు అర్థమైతే అసలు. నేను ఒకటి అడుగుతున్నావు ఒకటి అంటున్నావాడా? నీకేం తెలుసా? నువ్వు అడుగుసా ఫస్ట్ అడుగుసా అలా గురించి తెలియదా నాకు గురించి నీకు? ఎందుకు అరుస్తున్నావు? వద్దులే ప్లీజ్. నాకు తలకాయ పోతుంది ఇక్కడ ఒర్రి ఒర్రి మొత్తం రోజు ఇదే వరుడు. ఇలా కొత్తగా ఆశలే. వదిలే వదిలే. చెప్పు ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు? నీకు పిల్లలాట అనిపిస్తుంది సంసారం అంటే. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నేను చెప్తున్నాను చక్కగా ఉంటానేమో ఉండు, లేకపోతే నీకు నాకు వేరు అంతే. నీ అంత నువ్వు నా అంత నేను ఉంటా అంతే. ఇక నువ్వు చెప్పినట్టు ఇంటలేవు. పొద్దున్నేస్తే వాళ్ళతోటి రామాయణం అవుతుంది. నీకేమో నువ్వు చెప్తానేమో నువ్వు వింటలేవు. ఆ పిల్లలు కూడా అంతకే ఉన్నారు. ఆ పిల్లలు కూడా వింటలేరు. నాకు గిట్టుడు పెట్టినాం అనుకో మంచిగా ఉండదు. పెట్టి పెట్టి ఇప్పుడు చిప్ప పట్టుకున్నట్టు అయింది మన పరిస్థితి. నీకు ఇంకా అర్థం అయితలేదు. ఎట్లా అనుకుంటావు నువ్వు నీ మనసుకి? నేనేం చెప్తున్నా? అర్థమైంది కదా? రాఖీ కట్టి వచ్చినట్టుంది అటే ఉండకు. ఎప్పుడు వచ్చింది? వచ్చినట్టుంది. మనం ఫస్ట్ మరి వచ్చినాక మనం పోవడానికి మళ్ళీ ఇక్కడ రాఖీ కట్టుకోవద్దా? పోయి వచ్చినాక కట్టుకుందిరా. మనం పోయొద్దాం రా. సాయంత్రం దాకా బాగుంటది. సాయంత్రం దాకా ఏముంటది? ఇప్పుడైతే ఫినిష్ చేద్దాం. బాగుంటది కానీ రా. అక్కది ఫస్ట్ కట్టుకుందాం సరేనా? లేదు ఫస్ట్ అయితే పోయొద్దాం. అక్క ఏడుస్తుంది. అక్క వచ్చింది రారా? కాదు, అక్క వచ్చినప్పుడు అక్కది కట్టుకొని పోతే అయిపోతుంది కదా. పోయి వచ్చినాక సాయంత్రం దాకా ఉంటది కానీ రా. రాజు చూసినావు అమ్మ పిలుస్తుండే పోతుండు గట్లనే పోతుండు. మొన్న నుంచి అట్లే ఆ రోజు మీరు లొల్లి పెట్టుకొని పోతుంది. అప్పటి నుంచి అట్లే చేస్తుంది. మమ్మల్ని కూడా చక్కగా చూస్తలేదు. నువ్వు ఏడవకు బిడ్డ. నువ్వు ఏడితే నాకు ఏడుపు వస్తుంది. నేను తోలుకొస్తుంది. నేను తోలుకొస్తా. ఏడవకు ఊకేడు. వాళ్ళని బతిలాడి తోలుకరా. ఓ రాజు రాజు ఎందుకురా దూరం పెడుతురు? సంవత్సరానికి ఒకసారి రాఖీ పండుగ గంటనికి వస్తుంటా నేను. అంతకంటే ఎక్కువ ఏం పడుతున్నారా మిమ్మల్ని నేను? చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమలు ఏమైపోయినాయిరా ఇప్పుడు మీకు? అంత కాందన్న అయిపోయిందారా ఇప్పుడు? రాజు ఎందుకు ఏడవద్దు. తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చింది. పెద్ద తమ్ముడు కూడా వస్తాడు. ఏడవద్దు. ఏం చేయాలక్క? అది దాని బాధకి వెళ్ళిపోయినా ఏమనుకోకక్క. ఏమనుకోకండి. ఏమనుకుంటారా? మీరు మంచిగా ఉంటే చాలు. నాకు ఏడాది కొద్దిగా రాఖీ కట్టిపోతాను వచ్చిన నేను అంతే. మీరు కొట్లాడుకొని గొడవలు పెట్టుకుంటే నాకు ఇట్లని మనం ఉండదు. అయితే బయట అదే తెలుసుకుంటుంది. ఏం చేస్తాను దాన్ని? రాఖీలు కట్ట నీకమ్మా. రాఖీలు కడతానికి మీ ఆడపిల్ల కట్టిందా మీకు? కట్టలేదు. మరి ఆడిపోయినాక వాళ్ళు కట్టనియ్యారు మిమ్మల్ని? వాళ్ళ అన్నదమ్ములు మీరు
మేము మా ఇంటి కాడ కడతాం కదా. నీకు కట్టొద్దా? వాళ్ళు అడగట్టుకుంటారు, మేము పోయి మా తమ్ముడు మరి మీ తమ్ములకు కూడా మేము అర్థాలు కట్టనీయకుండొచ్చు కదా, వాళ్ళు కూడా ఎరగొడతారు కదా మిమ్మల్ని. మొన్నటి దాకా లొల్లిలు నాకు ఎట్లా ఉండబుద్ధి అయితే మరి వాళ్ళు కూడా మీ మర్దాలు కూడా మిమ్మల్ని కూడా ఇట్టే ఎరగొడతారు కదా. ఇప్పుడు మీ ఆడపిడ్డ ఎవరికి కట్టాలని మీరు వెళ్ళిపోతారు ఇట్లా. ఏం చేయాలమ్మా మేము మొన్నటి దాకా గొడవలు ఉండే మాకు మరి మనసు ఇరిగిపోతే ఆమె ఎవరికి కట్టిపోవాలి? ఆమె వసవస అనుకుంటా పోతుందా, ఏడ్చుకుంటా పోతుందా, మంచిగా పోతుందా, అన్నదమ్ములకే కట్టిపోతుందా? ఆమె ఎంత బాధపడుతుంది? మీ అమ్మగారింటికి పోయి మీరెంత బాధపడుకుంటూ వస్తారు, మీకు తలగదా? ఇట్లా ఒకటి ధర్మతనే నమ్మిది ఆడబిడ్డ ఏడ్చుకుంటా. ఆమెనే చేసినదే ఇదంతా. ఏం చేసింది? ఏం చేసింది బిడ్డ? దేనికి దానికి అందరికి నేర్పించుడు, అమ్మాయి ఏమంటారు నేర్పిస్తున్నది? నాకు ఇది పెట్టు ఎప్పుడు పెట్టుడే ఆమెకు పెట్టి మేము అట్లా ఉన్నాం. మేము గట్ల ఉంది అంతే. మా పిల్లలకు ఇప్పుడు వెనక ముందు అనేది మాకు కూడా మీకేమన్నా పెట్టిందా బిడ్డ మీ అమ్మగారు? నాకు మా అమ్మగారు అంటే మాది అయ్యింది అయిపోయింది. అదో మరి అది కూడా ఇట్లే కదా, చెప్పాక వినకుండానే పోతురు కదా. కొండ్రి మీ ఇష్టం, మరి అది మీ ఇష్టం బిడ్డ. ఇట్లా ఏదమ్మే అక్కగా పెద్దమ్మ గట్లా అనబట్టి సరేనే, మనకు కూడా సాలు ఉంది కదా నీ చెల్లి, మరి ఇక్కడ కట్టించుకొని పోయి మన తమ్ముడు దగ్గర సరే రామలా తుట్టిగా పంపించలేదు. అవి చెప్పింది కూడా మంచిగా పట్టింది తెలంగాణ. మీరు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. ఈరోజు మేము లక్ష్మీ గణపతి ఫిలిమ్స్లో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.